హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి సిన్సియర్గా ట్రై చేస్తున్న వారికి మీలో కొంతమందికి ఎన్సీసీ అయితే ఉంటుంది. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు. సో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో ఉన్న బెనిఫిట్ ఏంటి, అసలు ఎన్ని బోనస్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి, ఎప్పుడు యాడ్ అవుతాయి అనేది ఒకసారి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. యాక్చువల్గా నేను ఈ వీడియో తర్వాత చేద్దామని నేనైతే అనుకున్నాను. సో కీ వచ్చిన తర్వాత కొంచెం దీని మీద ఎస్ఎస్సి జీడీ మీద కనీసం ఒక 6-7 సిరీస్ దాకా వీడియోలు అయితే పడే ఉన్నాయి. సో అప్పుడు చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే కొంతమంది సిపిఓ మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను ఎన్సీసీ ఉన్న వాళ్ళ బెనిఫిట్ ఏంటనేది. సో చాలామంది బ్రదర్ ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి కూడా ఎన్ని మార్క్స్ బెనిఫిట్ ఉన్నాయి ఏంటి అనేది కొంచెం ఒకసారి చెప్పండి బ్రదర్ అంటే నేను చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ ఇంకో విషయం ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి కొన్ని చోట్ల ఎగ్జామ్ అనేది రీకండక్ట్ చేస్తున్నారు కదా. మనకి 30వ తారీఖు వాళ్ళకి నార్త్ సైడ్ కొన్ని చోట్ల రీకండక్ట్ చేస్తున్నారు. 30వ తారీఖు ఎగ్జామ్ అయితే ఉంది. మీరు ఏంటంటే కీ రావడానికి ఇంకో 10 days పట్టింది. ఏంటంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కీ వచ్చింది. సో దీనికి సంబంధించి కీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చింది. ఇంకా చూసుకున్నట్టయితే 10 days ఉంది. మీరు ఏంటంటే బాడీని రిలాక్స్లో అయితే పెట్టొద్దు. అట్లీస్ట్ వెళ్ళి కొంచెం అన్న ప్రాక్టీస్ అవుతూ ఉండండి. ఎక్సర్సైజ్లు అని, రన్నింగ్ అని కొంచెం ప్రాక్టీస్ అవుతూ ఉండండి. బాడీని పికప్లో తెచ్చుకోండి. మీకు పీటీ అండ్ పిఎస్టీ అంటే ఫిజికల్ టెస్ట్లు వచ్చేసి మీకు జూన్లోనే ఉండడానికి అవకాశం అయితే ఉంది. మేలో కూడా ఉండవు. ఎందుకనంటే ఒక్కరోజు కండక్ట్ చేసే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ దాన్నే మే 26వ తారీఖు ఉన్నదాన్ని పోస్ట్పోన్ చేసి జూన్ 16న పెట్టారు. అది ఒక్కరోజే కండక్ట్ చేస్తారు. పైగా ఏంటంటే దానికి సెక్యూరిటీ ఇచ్చేది కూడా సిఏపిఎఫ్ వల్ల అంటే కాదు. ఆ ఒక్కరోజు కూడా స్టేట్ కానిస్టేబుల్లే సెక్యూరిటీ ఇస్తారు. మన స్టేట్ పోలీస్ ఉంటారు కదా, వాళ్ళే సెక్యూరిటీ ఇస్తారు. అయినా కూడా ఆ ఎగ్జామ్ని 26వ తారీఖు జరిగేదాన్ని పోస్ట్పోన్ చేశారు. సో మేలో కూడా మంచిగా ఎలక్షన్స్ రన్నింగ్లో అయితే అవుతాయి కాబట్టి మీకు మ్యాక్సిమం ఏంటంటే జూన్లోనే ఉంటాయి గైస్. మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. అర్థమైందా? మీకు జూన్లోనే ఉంటాయి. ఎందుకంటే ఎలక్షన్కి సంబంధించి సెక్యూరిటీ ఇచ్చేది మన సిఏపిఎఫ్ వాళ్ళే సెక్యూరిటీ ఇస్తారు కాబట్టి వాళ్ళు రిస్క్ తీసుకుని మరీ పెట్టకపోయి ఉండొచ్చు. ఎందుకంటే కొంతమందికి జనరల్గా వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకి పడతా ఉంటాయి. అదే సిఐఎస్ఎఫ్ అయితే ఎయిర్పోర్ట్స్లో కానీ, అలాగే బిఎస్ఎఫ్ అయితే బార్డర్లో కానీ అలా డ్యూటీస్ పడతా ఉంటాయి. పైగా కొంతమంది ఎలక్షన్లో డ్యూటీ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే మీకు మ్యాక్సిమం మేలో అయితే ఉండకపోవచ్చు, జూన్లో అయితే ఉంటాయి. సో మీరు ఏంటంటే బాగా ప్రాక్టీస్ అవ్వండి. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, ఇక ఎన్సీసీ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటి, ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనేది ఒకసారి అయితే చూసుకుందాం. మీకు ఒకసారి ఇందులో చూసుకోండి, క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5% ఆఫ్ బోనస్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకే, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3% ఆఫ్ బోనస్ మార్క్స్, అలాగే ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% ఆఫ్ బోనస్ మార్క్స్. ఓకే, మీకు దగ్గర ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉందనుకోండి, మీ దగ్గర ఆటోమేటిక్గా బి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఏది హైయెస్ట్ ఉంటే దాన్నే కన్సిడర్ చేస్తారు. మీ దగ్గర సి ఉందంటే సి ఒక్కదానికి 5% ఆఫ్ మార్క్స్ మాత్రమే యాడ్ అవుతాయి. అంతేగాని మీ దగ్గర బి కూడా ఉందని చెప్పి ఆ 5% ఆ కింద ఉన్న బికి ఇచ్చిన 3% అలా యాడ్ అవ్వవు. ఏది హైయెస్ట్ ఉంటే దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. లేదు మీ దగ్గర సి లేదు, బి ఉంది, బికి మాత్రమే యాడ్ అవుతాయి. లేదు ఏ ఉంటే ఏకి మాత్రం 2% యాడ్ అవుతాయి. మీకు ఏది హైయెస్ట్ ఉంటే దాన్ని కన్సిడర్ చేసుకుంటారు. ఇదొకటైతే క్లారిటీగా అర్థమైంది కదా. ఇప్పుడు ఈ పర్సంటేజ్ని మీకు మార్క్స్లో కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఎన్ని మార్కులు యాడ్ అవుతాయి అనేది ఇప్పుడు చెప్తే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎన్సీసీ ఏ, బి, సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనేది ఒకసారి అయితే చూసుకుందాం. ముందుగా వాళ్ళు పర్సంటేజ్ ఇచ్చారు కదా, అదేంటంటే ఎగ్జామ్ బేస్డ్ ఇస్తారండి. ఎగ్జామ్ అనేది 160 మార్కులు. ఈ 160 మార్కులు అనేది మీకు 100%కి ఈక్వల్ అయితే మీకు ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే ఎంత అన్నారు, 2% అన్నారు. ఈ 2% అంటే మార్క్స్లో కన్వర్ట్ చేస్తే 3.2 మార్క్స్ అంటే 3.2 మార్కులు అనేవి యాడ్ అవుతాయి. అదే బి సర్టిఫికేట్ ఉంటే 3% అన్నారు. 3% అంటే 4.8 మార్క్స్. అలాగే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5% అన్నారు. ఈ 5% అంటే 8 మార్కులు. అర్థమైందా? మీకు ఏ ఉంటే 3.2, బి ఉంటే 4.8, సి ఉంటే 8 మార్కులు అనేవి మీకు ఎగ్జామ్లో యాడ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎన్సీసీకి సంబంధించి బోనస్ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి అని మాట్లాడుకున్నాం. మరి ఇవి ఎప్పుడు యాడ్ అవుతాయి, అసలు వీటి వల్ల మీకు ఎప్పుడు యూజ్ ఉంటుంది అనేది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు పీఈటీ అండ్ పిఎస్టీకి సంబంధించి ఎంతమంది షార్ట్ లిస్ట్ అయ్యారు అనేది ఒక రిజల్ట్ వచ్చిందండి. అది మనం మేలో వచ్చిందని మామూలుగా యాక్చువల్గా మాట్లాడుకున్నాం. అది వచ్చిన తర్వాత ఒక 20 days లేదా ఒక 1 month ఈలోపు మీకు ఫైనల్ ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ ఆన్సర్ కీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మార్క్ షీట్. అంటే మీరు ఎగ్జామ్లో మీరు పెర్ఫార్మెన్స్ చేసిన దాన్ని బట్టి మీకు ఇండివిజువల్గా ఎంతెంత స్కోర్ వచ్చింది, అర్థమెటిక్లో ఎంత వచ్చినాయి, రీజనింగ్లో ఎంత వచ్చినాయి, అలాగే జీకే అండ్ జిఎస్లో ఎంత వచ్చినాయి, ఇంగ్లీష్లో ఎంత వచ్చినాయి అనేది స్కోర్ అయితే ఉంటుంది. మీకు రా స్కోర్ ఎంత వచ్చింది, దాని పైగా నార్మలైజ్ చేయగా ఎంత వచ్చింది అనేది కూడా ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఈ పర్సన్ ఒకసారి చూసుకోండి, మీకు క్లారిటీ కనిపిస్తుంది అనుకుంటా. కొంచెం రా స్కోర్ అనేది ఇక్కడ 64 ఉండడం అయితే జరిగింది. నార్మలైజ్ చేయగా 77.3 సంథింగ్ అలా అయింది కదా. ఇప్పుడు ఏంటంటే మీకు ఈ రా స్కోర్ అనేది ఉంది కదా, ఈ రా స్కోర్ని నార్మలైజ్ చేయగా ఎంత అయితే వచ్చిందో ఆ స్కోర్ అనేది మీకు యాక్చువల్గా ఫైనల్ స్కోర్. ఓకే, మీకు ఆ స్కోర్ని బట్టి పీఈటీ అండ్ పిఎస్టీకి అలాగే మెడికల్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. అర్థమైందా? మీకు ఏంటంటే నార్మలైజేషన్తో ఉన్న స్కోరు మీ యొక్క ఒరిజినల్ స్కోరు.
ఓకే. మీకు మరి ఎన్‌సీసీ బోనస్ మార్క్స్ అనేవి ఎప్పుడు యాడ్ అవుతాయి అంటే ప్రొవిజనల్‌గా స్కోర్ కార్డ్‌లో మీకు ఇప్పుడే ప్రెజెంట్ ఎప్పుడైతే స్కోర్ కార్డ్ వచ్చిందో అందులో యాడ్ అయ్యి ఉంటాయి. ఓకే. వాటి వల్ల మీకైతే యూజ్ ఉండదు. ఓకే. ఎవరైతే ఎన్‌సీసీ క్యాండిడేట్స్ ఉన్నారో సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్ మీకు ఆటిల వల్ల పీఈటీ, ఎన్‌పీఎస్‌టీకి, మెడికల్‌కి అయితే యూజ్ ఉండదు. నార్మల్‌గా మీకు ఎంతైతే నార్మలైజ్ చేయగా ఎంత స్కోర్ వచ్చిందో దాన్ని బట్టి మీరెళ్తారు. ఓకే. మీకు అవి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసినప్పుడు మీకు ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి కదా! మీరు ఏదైతే పెట్టుంటారో అది ప్రొడ్యూస్ చేయాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో. అప్పుడు ఓకే. వెరిఫై చేసి మీకు ఆ మార్క్స్ అనేవి ఫైనల్‌లో కన్సిడర్ చేస్తారు. ఫైనల్‌లో కలుపుతారు. అర్థమైందా? ఇప్పుడైతే ప్రెజెంటు జస్ట్ యాడ్ అయ్యి ఉంటాయి ప్రొవిజనల్ స్కోర్ కార్డ్‌లో. మీకు పీఈటీ అండ్ పీఎస్టీకి, మెడికల్‌కి ప్రెజెంట్ ఉన్న ఎన్‌సీసీ మార్క్స్‌ని అయితే మీకు కన్సిడర్ అయితే ఏం చేయరు. ఓకే. మీరు నార్మలైజేషన్‌తో వచ్చిన స్కోర్‌తోనే ఫిజికల్‌కి వెళ్తారు. మెడికల్‌కి కూడా అలాగే వెళ్తారు. సో, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను మీకు వీడియో అయితే. సో, వీళ్ళు క్లియర్‌గా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడమే జరిగింది. ఎన్‌సీసీ బోనస్ మార్క్స్ అనేవి మేము ఫిజికల్‌కి, మెడికల్‌కి కన్సిడర్ చెయ్యం. ఓన్లీ మీరు నార్మలైజేషన్‌తో సహా ఎంత స్కోర్ అయితే చేశారో జస్ట్ వాటికి సంబంధించి మాత్రమే మేము ఫిజికల్‌కి, మెడికల్‌కి సెలెక్ట్ చేసుకుంటామని చెప్పడం అయితే జరిగింది. సో, మీకు ఎందుకని కన్సిడర్ చేయరంటే ఎన్‌సీసీ బోనస్ మార్క్స్ అనేవి మీకేంటంటే ఫస్ట్ అప్లికేషన్ చేసుకుంటారు. అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఎన్‌సీసీ ఏ టైప్ సర్టిఫికేట్ ఉంది అంటే ఏనా, బీనా, సీనా అనేది జస్ట్ చూజ్ చేసుకుంటారు అంతే. మీకు కనీసం అప్లోడ్ చేయమని కూడా అడగదు. ఓకే. మీకు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో. పైగా ఇంకోటేంటంటే సీబీటీ ఎగ్జామ్‌కి వెళ్తారు. ఈ సీబీటీ ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు కూడా మీకేంటంటే జస్ట్ ఆధార్ కార్డు, అలాగే అడ్మిట్ కార్డు ఇవి మాత్రం అడుగుతారు. అంతేగాని ఎన్‌సీసీ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉందా లేదా అని వెరిఫై అయితే చేయరు. సో, మీరు ఫిజికల్ టెస్ట్‌కి వెళ్ళేటప్పుడు కూడా తర్వాత అంతే అండి. మీకు ఎన్‌సీసీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే తీసుకెళ్లాల్సిన అవసరం ఏమి లేదు. మీకు అది ఎప్పుడంటే మెడికల్ జరిగేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిద్ది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మట్టికి తీసుకెళ్ళాలి ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటే. సో, ఇంత ప్రాసెస్ అయితే ఇది ఉండడమే జరిగింది. పైగా ఇంకోటేంటంటే ఎవరి దగ్గరైతే ఎన్‌సీసీ సర్టిఫికేట్ లేదో నాన్ ఎన్‌సీసీ క్యాండిడేట్స్ ఉంటారో మరి వారికి చూసుకున్నట్టయితే వాళ్ళకి జస్ట్ నార్మలైజేషన్‌తో వచ్చిన స్కోర్‌తోనే వాళ్ళు ఫిజికల్‌కి వెళ్తారు. సో, మీకు గనక మీరు ఎన్‌సీసీ మార్క్స్‌ని కన్సిడర్ చేసి మీకు బోనస్ మార్క్స్‌ని కలిపి పిలిస్తే మీకు నార్మలైజేషన్ ప్లస్ ఎన్‌సీసీ మీకు మార్క్స్ అనేవి ఇంకా ఎక్కువ వస్తాయి కదా! సో, వాళ్ళకి చూసుకున్నట్టయితే మరి కొంచెం లాస్ అయినట్టేగా నాన్ ఎన్‌సీసీ క్యాండిడేట్స్‌కి. సో, అందుకని ఎన్‌సీసీ క్యాండిడేట్స్‌కి బోనస్ మార్క్స్ అనేవి ఇప్పుడే యాడ్ చేయరు. మీకు అవి ఫైనల్ మెరిట్‌లో యూజ్ అవుతాయి. సో, ఇంత ప్రాసెస్ అయితే ఉంటది గైస్. క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై.